మీ అందరికీ ఒక మాట అండి. ఎందుకంటే ఈ కూటమి పార్టీ ఏర్పడ్డాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారండి. ఎందుకంటే ఈ కూటమి పార్టీ వాళ్ళు సృష్టించే అరాచకాలు, కక్షపూర్వక రాజకీయాలు తప్ప వాళ్ళు ఎన్నికల ముందప్పుడు ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ గాలికి వదిలేసేసి మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చెయ్యకపోయినా కానీ అప్పులు చేశారని జనాలని పొలవమని నమ్మించేసి విద్యుత్ 2 రూపాయలకి ఆయన కొంటే 2 రూపాయలకు కొంటే అదిగో లేదు ఎక్కువ పెట్టి కొనేశారు అదే ఎక్కువ అని చెప్పి జనాలను నమ్మించేసి విచ్చలవిడిగా అడ్డగోలు హామీలు పెట్టేసేసి అధికారంలోకి వచ్చేసారు. మొత్తం మీద కింద మీద పడి అధికారంలోకి వచ్చేసారు. కూటమి పార్టీ ఏర్పడ్డది. కూటమి పార్టీ ఏర్పడ్డాక కూడా వాళ్ళన్నీ మర్చిపోయి ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటమే, ఇంకా ఆయన మీద పడి గోలట్టడమే. పొద్దున్నైతే సాయంత్రం వరకు ఈ కూటమి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు పైన ఉన్నవాడి దగ్గర నుంచి కింద ఉన్నవాడి దాకా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి గోలట్టడమే. అయ్యా మీరు ఎన్నికల ముందప్పుడు ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చట్లేదంటే ఆడి మీద కేసులు. జనాలు అల్లిపోతూ ఉన్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెలకి ఏదో ఒక పథకం వచ్చేది, నెలకి ఏదో విధంగా డబ్బులు వచ్చేవి, బ్యాంకులు కలకలలాడుతూ ఉండేవి, మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి, దేనికో దానికి ఉపయోగపడేది అని చెప్పుకుంటా తెగ ఆనందపడతా ఉన్నారు. ఆయన ఉంటే వచ్చిన ఈయన వచ్చాక ఏమీ లేవు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అయిపోయింది, మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి జనాల ఆలోచనలో పడిపోయారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పక్కన అంటికాయలు, యాపిల్స్కాయలు, సీతాఫలకాయలు, మామిడికాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కటింగ్ చేసే అన్నోళ్ళ దాకా ఈ ఆటో తోలుకునే అన్నోళ్ళు ఆలో ఈలో అని తేడా లేకుండా, కులం మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అది ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి, ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని పనిచేశారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక పథకాలన్నింటినీ గాలికి వదిలేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పెద్ద ఎక్కువ చేయకపోయినా ఎక్కువ చేశారని చెప్పి గోలెట్టి నాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే చేశారని అప్పు అని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఈ పచ్చ మీడియా వాళ్ళు ఎన్నికల ముందప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలమని కరెంటు కొనేశారు అదే ఎక్కువ అన్నవాళ్ళు ఈ రోజునాడు 4 రూపాయలకే కొన్నారు కదా వీళ్ళు. మరి అది ఎక్కువ కాదేంటి? 2 రూపాయలు ఎక్కువ, 4 రూపాయలు ఎక్కువ. అప్పుడు పొలవమని గోలెట్టారు, ఇప్పుడు గోలెట్టట్లా. చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రతి ఒక్కరికి కూడా ఏం చేసినా చేయకపోయినా కమ్మగానే ఉంటుందని చెప్పి మరోసారి రుజువు అవుతూ ఉంది రాష్ట్రంలో. ఉంటానండి.